వనపర్తి జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. పోలింగ్ కేంద్రాల దగ్గర BNS 163 అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లను దగ్గర నుండి చూస్తున్నాడు ఆదర్శ సురభి కలెక్టర్ గారు. ప్రస్తుతం మన దగ్గర ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈవినింగ్ వరకు కూడా ఎలా ఉండబోతుంది? అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయండి. మనకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది 5 మండలాలకు సంబంధించి. మనం ఇప్పుడే మీరు చూస్తుండొచ్చు, అందరు స్టాఫ్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకి పోలింగ్ మెటీరియల్, అదేవిధంగా స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అంతా కూడా ఈరోజు అందజేస్తాము. పోలింగ్ స్టాఫ్ కూడా రాత్రిపూట ఇక్కడే నివసిస్తారు పోలింగ్ వాళ్ళ స్టేషన్లలో. పోలీస్ ఫోర్స్ కూడా రెడీగా ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి కనీసం 2-3 పోలీస్ సభ్యులు ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి స్ట్రైక్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంకా జాగ్రత్త తీసుకొని వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో టైం టు టైం మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఎలాగైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సక్సెస్ఫుల్ చేశామో, ఫేజ్ 3 కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాం. సార్, అంటే సమస్యాత్మక ప్రాంతాలపై కావచ్చు, వెబ్ కాస్టింగ్ కూడా, ఈ రెండుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈవినింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా సో కౌంటింగ్కి మనం ప్రత్యేకంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఐడెంటిఫై చేశాము. ఎక్కడైతే మన పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ప్రీవియస్ హిస్టరీ ఉంది కొద్దిగా సెన్సిటివ్ ఉండడానికి, అక్కడ వెబ్ కాస్టింగ్ తోటి కూడా కవర్ చేస్తున్నాము. మిగతా చోట్ల కూడా వీడియో షూట్ చేపిస్తున్నాము. అదే విధానంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ని, కనీసం 4 ఉండేలాగా కౌంటింగ్ లొకేషన్లో, కౌంటింగ్ స్టేషన్ దగ్గర కూడా మనకి 163 BNSS అంటే మనకి ఇది వరకు 144 CRPC ఉండేను, అది కూడా అమలు అయి ఉంటుంది. ఎవరిని లోపలికి రానివ్వం, కేవలం క్యాండిడేట్స్ ఇంకా వాళ్ళ ఏజెంట్స్ని మాత్రమే. క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము వాళ్ళ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోమని చెప్పి. 2 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఏజెంట్స్ అండ్ క్యాండిడేట్స్ మాత్రమే అలౌడ్ ఉంటారు. ఇంకా ఎవరిని కూడా ఆ 100 మీటర్ రేడియస్లో మేము అలౌ చేయము. సార్, ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల దగ్గర ఆ పోలింగ్కు ఆటంకం కలిగించినటువంటి వారిపైన కానీ, లేకుంటే ఎక్కడైనా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైతే వాటి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుందండి. పోలింగ్ కంటిన్యూస్గా అది జరగాలి, కౌంటింగ్ మధ్యలో ఆగడానికి వీలు ఉండదు. ఎవరైనా అడ్డంకులు చేసే ప్రయత్నం చేస్తే మా మజిస్ట్రేట్స్ ఉన్నారు, జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేసీ పవర్స్ ఇచ్చాము. అదే విధానంగా పోలీస్ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని కావాలంటే బైండ్ ఓవర్ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో చూస్తున్న వనపర్తి జిల్లాలో మొదటి విడత, రెండో విడత ఎంత ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించామో, మూడో విడతను కూడా అదేవిధంగా సక్సెస్ చేసి ఎక్కడ కూడా పోలింగ్కు ఆటంకాలు రాకుండా చేస్తామని, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఎవరైనా సరే పోలింగ్ కేంద్రాల దగ్గర ఆటంకాలను ఎదురుపడితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.